పార్లమెంటు అరకు 2014 విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో వీరు మనస్తాపం చెందడం, కొత్త పార్టీ పెట్టడం, జనజాగృతి రైట్ జనజాగృతి పెట్టడం, మళ్ళీ ఇప్పుడు బీజేపీకి వెళ్ళడం. ఏంటి ఈ ప్రస్థానం? యాక్చువల్లీ నా ప్రస్థానం అంతా కూడా అది ఒక దైవ నిర్ణయంలో జరిగిందని చెప్పాలి. ఎందుకంటే రాజకీయాలు ఫస్ట్ 2013లో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. అప్పుడు యువకుడు అట్ ద సేమ్ టైం ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తాడని ఆలోచించి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ డెఫినెట్గా ప్రజల కోసం పనిచేస్తారని నమ్మి వైసీపీలోకి పోటీ చేయడం జరిగింది. అప్పుడు పోటీ చేసిన తర్వాత మీరు అన్నట్టు ఒక నెలలోనే స్వాభిమానం దెబ్బతిని అక్కడ ఉండలేక నెల రోజుల్లోనే కూడా పార్టీకి దూరం అయిన సందర్భం చూసాము. అండ్ 2018లో కొత్త పార్టీ పెడదాము, ఎందుకంటే ఒక మహిళగా, ఒక గిరిజనరాలుగా, అలాగే ప్రజలకు దగ్గరగా మెలిగిన 5 సంవత్సరాలు చూసిన దానిలో చాలామందికి అభివృద్ధి ఫలాలు అందట్లేదు, సంక్షేమం అభివృద్ధి కూడా ప్రతి ఒక్కరికి అందాలి అన్న సంకల్పంతో పార్టీ పెడదామని ఆలోచన అండ్ పార్టీ పెట్టడం జరిగింది. పెట్టిన సంవత్సరానికి 2019లో నా హెల్త్ కూడా కొంచెం ఇష్యూస్ వచ్చి దానివల్ల దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయాం. అండ్ డిఫరెంట్ అంటే ప్రతి ఒక్క స్టెప్లో లైఫ్లో ఎవ్రీ స్టెప్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. సో బ్యాడ్ ఎక్స్పీరియన్స్, గుడ్ ఎక్స్పీరియన్స్ అన్నది పక్కన పెడితే ఎక్స్పీరియన్స్ అయితే అయింది. సో ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత 2019లోనే జనజాగృతి పార్టీని ఆల్మోస్ట్ 5 లక్షల మెంబర్షిప్ కూడా చేసాం. ఆ టైంలో ఆ పార్టీని బీజేపీలో విలీనం చేయడం జరిగింది. అఫీషియల్లీ ఎలక్షన్ కమిషన్ ద్వారా విలీనం చేసి 2019లోనే నేను బీజేపీలో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి బీజేపీ కోసం పనిచేస్తున్నాము. అండ్ పర్టిక్యులర్లీ మనం చూస్తే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇండియాని ఒక విశ్వ గురువుల రూపుదిద్దడంలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంది. అండ్ ఈరోజు భారతీయులు ప్రపంచవ్యాప్తంగా గౌరవంగా ఉన్నారంటే దానికి కారణం ఈరోజు నరేంద్ర మోదీ గారని ఎవరిని అడిగినా చెప్తారు. అది సో ఒకప్పుడు మనకుండే రెస్పెక్ట్ ఏంటి, ఈరోజు ఇండియన్స్ అంటే మనకుండే రెస్పెక్ట్ ఏంటి అన్నది ఈరోజు మనం చూస్తే అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రాష్ట్రాలు చూస్తే ప్రాంతీయ పార్టీలకి ఇక్కడ పెద్దపీట వేస్తుంటారు. జాతీయ పార్టీలకి ఆ ఛాన్స్ ఎప్పుడు ఎవరు ఎక్కువ. కాంగ్రెస్ హవా నడిచింది, అది గతం. కానీ బీజేపీకి ఎప్పుడూ ఏమీ లేదు ఇక్కడ. అలాంటి బీజేపీ పార్టీని మీరు చూన్ చేసుకుండి ఇక్కడ సక్సెస్ సాధించే పరిస్థితి ఉంటుందా అన్నది చాలా మంది అనుమానం. అంటే బీజేపీ సిద్ధాంతపరమైన పార్టీ. ఇక్కడ నేషన్ ఫస్ట్ అన్నది ఎప్పుడు ఉంటుంది. నేను కూడా మొట్టమొదటి నుంచి నేను రాజకీయాల్లోకి వచ్చింది కూడా ప్రజలకు సర్వీస్ చేయాలి, నాకు భగవంతుడు ఒక మంచి జీవితాన్ని ఇస్తే ఆ మంచి జీవితంలో ఉన్న హ్యాపీనెస్ని ప్రజలకు కూడా పంచాలి. ప్రతి ఒక్కళ్ళ లైఫ్కి ఒక గోల్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు నేను ఇది ఎదగాలి, ఇక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలని ఆలోచిస్తారు. రెండోది మనం చూస్తే మన రాష్ట్ర పరిస్థితి చూస్తే ఈరోజు విభజనకి గురైన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరూ అంటారు ప్రాంతీయ పార్టీలని, కానీ పరిస్థితి చూస్తే వితౌట్ ద సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఈ 2 స్టేట్స్ కూడా ముందుకెళ్ళే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే బాగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ లాంటి నగరం ఉన్న తెలంగాణ ఈరోజు అప్పుల కుప్పగా మారి ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తి నోరు బాదుకుంటున్నారు ఖజానా ఖాళీగా ఉందని. అంటే ఏదో ఏనుగు వెలక్కై తిన్న తర్వాత అది బయటకు వచ్చేస్తుందట, అట్లాగా మొత్తం స్వాహా చేసేయడం జరిగింది అక్కడ కూడా. ఇక్కడ చూస్తే అప్పుల కుప్పగా మారి ఇక్కడ కూడా 11 లక్షల కోట్ల అప్పుతోటి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా అప్పు భారాన్ని ఇప్పుడు పడ్డారు. ఎందుకంటే అది గవర్నమెంట్ యొక్క అసమర్థత. అండ్ రెండోది సరిగ్గా కూడా ఇచ్చిన నిధుల్ని సరిగ్గా ఉపయోగించుకోకుండా కేవలం ఏంటంటే మనకి ప్రజలు మనం వేసే ఆ బిస్కెట్లకి పడతారు. సంక్షేమం పేరుతో ప్రతి నెల ఓట్లు కొనుక్కోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమయ్యారు. అంటే నార్మల్లీ ఇంతకుముందు ఎలక్షన్స్ టైంలో ఏదో కొంచెం డబ్బులు ఇచ్చేవారని విన్నాం. అసలు నేనైతే అందులోకి ఎప్పుడు వెళ్ళలేదు. బట్ జగన్మోహన్ రెడ్డి లేదండి, అరకులో నేను ఇది చాలా గర్వంగా చెప్తాను, గిరిజనులు ఎప్పుడు ఓటు వేయడానికి డబ్బులు తీసుకోరు. ఎందుకంటే నాకు తెలిసి ఇంకా 2014 బిఫోర్ 2014 అయితే చిన్న చిన్న ఖర్చుల కోసం అప్పుడు కిషోర్ చంద్రదేవ్ గారు 2009లో పోటీ చేసినాడు 25 లక్షల నుంచి 50 లక్షల వరకు ఖర్చు అయిందని విన్నాను. ఎందుకంటే అరకు ప్రాంతంలో ఉన్న గిరిజనులు చాలా అమాయకులండి బేసికల్లీ. అండ్ మనకి సిటీస్లోకి వచ్చేసరికి ఒక సినిమా చూడాలి, ఒక షికార్కి వెళ్ళాలి, ఒక షాపింగ్కి వెళ్ళాలి, ఇట్లా రకరకాలైన అవసరాలు ఉంటాయి. వాళ్ళకి హ్యాండ్ టు మౌత్ అండి, వాళ్ళకి అక్కడ ఏమీ ఉండదు. వాళ్ళకి డబ్బులు ఇచ్చినా సరే మీరు ఏం చేయాలన్నది తెలియదు.
సో వాళ్ళంతా ప్రకృతి మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళు 90% ఆఫ్ ద పీపుల్. సో ఇంకా వాళ్ళ మైండ్స్ మనం కరెక్ట్ చేయలేదు, కరెక్ట్ అవ్వలేదు. కరెక్ట్ చేయకపోవడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఆ విషయంలో. ఎందుకంటే వాళ్ళ మైండ్స్ కరెక్ట్ అవ్వకపోవడం వల్లనే ఈ రోజుకి చాలా ఎక్స్‌ప్లాయిటేషన్ గురవుతున్నారు. అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో తెలిస్తే హస్తం గుర్తు తెలుసు.